कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जय ओम नमो వెంకటేశాయ. సో ఇది సెకండ్ వీడియో. ఓం నమో వెంకటేశ్వర వచ్చేసి పేయాల్వారు మొదల్ అల్వార్లలో మూడోవాడు పేయాల్వారు. ఈయన తులామాసంలో శతభిష నక్షత్రంలో మయూరపురి ప్రస్తుత మైలాపూర్ అంటే మయూరపురి అంటే ప్రస్తుతం మైలాపూర్లో జన్మించారు. ఈయన రాసిన శతక పద్యాలు మూండ్రాం తిరువాండడి అంటారు. ఈయన 19 కీర్తనలకు వెంకటాచలపతిని కీర్తించాడు. సో చూడొచ్చు మీరు. సో పేయల్వారు అంటారు. సో దర్శనం చేసుకోవచ్చు. ఓం నమో పేయల్వారు నమో నమః. సో దర్శించుకోండి. సో దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసిన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. సో వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అదేవిధంగా సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై టెంపుల్ జర్నీ లైఫ్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మధ్య మీకు షాప్స్ వస్తుంటాయి. ఈ షాప్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏమైనా కొనుక్కోవచ్చు. సో అన్ని కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు నా యొక్క టెంపుల్ దర్శన వీడియోస్ కానీ, డివోషన్ వీడియోస్ కానీ, భక్తి వీడియోస్ కానీ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం కానీ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేసుకోవట్లేదు. ఫస్ట్ ఏంటంటే వీడియో చూసిన మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు వీడియో చూడండి. సో వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. అప్పుడు ప్రతి ఒక్కరు మీకు చక్కగా అర్థమవుతుంది. సో మీరు చేసేటువంటి గొప్ప సపోర్టు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం, వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడెడ్ అయిపోయింది, మీరు చూడవచ్చు. దిస్ ఇస్ సెకండ్ వీడియో. సో రిటర్న్ ఫ్రమ్ తిరుమల టు తిరుపతి. సో వై అలిపిరి స్టెప్స్ నుంచి వెళ్తున్నాం. తిరుమల నుంచి తిరుపతికి సేమ్ అలిపిరి స్టెప్స్ నుంచి ఫుట్పాత్ నుంచి రిటర్న్ వెళ్తున్నాం. సో ఎవ్రీ 500 స్టెప్స్కి ఒకసారి మీకు వీడియో ఉంటుంది, మీరు చూడవచ్చు. దారి పొడవునా ఏమున్నాయి. సో మనకు ఇందాక పేర్లు వారు చూశారు కదా, అటువంటి విగ్రహాలు ఉన్నా. సో వాళ్ళ గురించి మీకు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. సో తప్పకుండా చూపిస్తాను. ఇక్కడ ఒకటి వచ్చి నెక్స్ట్ ఇది కూడా చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. భూతత్ అల్వారు చూడొచ్చు. సో నమో నమ భూతత్ అల్వారు నమో నమ. భూతత్ అల్వారు తులామాసంలో ధనిష్ఠ నక్షత్రం నందు మహాబలిపురంలో పుట్టారు. సో మొదల్ అల్వార్లలో ఈయన రెండో అల్వారు. ఈయన రాసిన శతక పద్యాలలో రెండో తిరువందాది అంటారు. ఈయన 9 పద్యాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తించారు. సో ఇది ఇటువంటి గొప్ప గొప్ప విశేషాలు, చరిత్ర విశేషాల గురించి మనం తెలుసుకోవచ్చు. సో తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. సో ఓం నమో వెంకటేశాయ. సో భూతత్ అల్వార్ నమో నమః నమో నమః. సో మధ్యలో ఇలాంటివి చూడొచ్చు. అక్కడక్కడ చిన్న షాప్స్ బొరుగులు అని పెట్టుకుని చేసుకుని అమ్ముతుంటారు. సో మీరు వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి. సో అన్నీ మీకు నచ్చినట్టు కొనుక్కోండి. సో మీ యొక్క ఫుడ్ ఫెసిలిటీ ఎన్ని ఉంటాయి రెస్ట్ తీసుకోండి. మధ్యలో మీరు ఎక్కువ గస పెడుతూ నడుతున్న అవసరం లేదు. సో స్లోగా నడవండి. సో ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ. సో దిగేటప్పుడు కొద్దిగా బరువు వెయిట్ పడుతుంది మీరు నడిచేటప్పుడు. సో పైకి ఎక్కేటప్పుడు ఒక మాదిరి ఎక్కచ్చు, దిగేటప్పుడు మాత్రం వెయిట్ పడుతుంది. సో జాగ్రత్త అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సో చూడండి, అందరూ మొక్కుబడి చెల్లించుకున్న వాళ్ళందరూ ఇట్లా కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తుంటారు. సో దారిపడిన. సో మనం టైం ఒక్క నిమిషం టైం చూడవచ్చు. ఇప్పుడు టైం కూడా చూడవచ్చు మీరు 2:50. సో 2:50. సో సమోసాలు కూడా ఉంటాయి చూడవచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ సమోసా. సో సో మెనీ షాప్స్ ఉంటాయి, దండిగా షాప్స్ ఉంటాయి. మనం మాకు కావాల్సిన టైం కొనుక్కోవచ్చు, అన్ని తయారు చేస్తుంటారు. సో మన యొక్క ఆకలికి తెచ్చేదానికి అన్ని షాప్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్ కానీ, తినేదానికి ఫుడ్ ఐటమ్స్ కానీ మీరు జాగ్రత్త తినండి. సో ఎవరైతే దీక్షలో ఉన్నారో, ఎవరైతే హరే కృష్ణ భక్తులు, ఎవరైతే ఇస్కాన్ భక్తులు, సో రామ భక్తులు, ఇస్కాన్ భక్తులు ఉన్నారు, మీరు దైవభక్తులు అయితే మీరు దాదాపు వెజ్ మాత్రం ప్రిపేర్ చేయండి. అందులో కూడా ఆనియన్ గార్లిక్ తప్ప మీరు అన్ని తీసుకోవచ్చు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. క్లారిటీ రావట్లేదు. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో క్లారిటీ రావట్లేదు. సో షాప్స్ కూడా ఉంటాయి చిన్నవి. మనం తినేదానికి బఠానీలు, గుగ్గులు కానీ, సో ఏదైనా ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. జామకాయలు, మామిడికాయలు, బోరుగులు, సో షర్ట్స్, ప్యాంట్స్, ఎక్కడ మర్చిపోయిన కొన్ని షర్ట్స్, ధోతీస్ అవి కూడా ఉంటాయి. కొనుక్కోవచ్చు.
సో ఇక్కడ సోప్స్ కూడా ఉంటాయి, మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. సో అన్నీ దొరుకుతాయి. సో దారి పొడవునా అన్నీ ఉంటాయి. సో తప్పకుండా మీరు కొనుక్కోవచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. ఓం నమో వెంకటేశాయ. నమో విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ బతులే శ్రీమతి భక్తివేదంత స్వామి నిత్యనమయ నామస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారాన్ని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య చేస్తాను. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభువు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తులు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ ప్రార్థన జయ. సో ఇప్పుడు చూడొచ్చు మత్స్యకూర్మ గోవింద, మసూదన హరి గోవింద, వరాహనర సింహ గోవింద. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి విగ్రహం వచ్చేసి పోయిగై అల్వార్ అండి. సో పోయిగై అల్వార్ చూడొచ్చు. దీని గురించి 12 అల్వారు పోయిగై అల్వారు ఏ అల్వార్లను మొదలాల్వారుగా పేర్కొంటారు. సో పోయిగై అల్వారు కాంచీపురంలో జన్మించారు. పోయిగై అల్వారు మొదలు తిరుండకి పాడినవారు. అంటే మొదటి పద్యంలోని ఆంచె పద్యమే, రెండవ పద్యానికి మొదట పడిమేయే విశిష్ట పద విన్యాసం. ఇటువంటి 100 పద్యాలను మొదట చెప్పినందువల్ల మొదలు తిరువందాది అంటారు. 10 పద్యాలను శ్రీనివాసుని కీర్తించారు. సో శ్రీనివాస వెంకటేశ్వరికి ఎటువంటి పద్యాలు, ఏ పద్యాలు ఎవరెవరు సమర్పించారు అనే దాని గురించి సో వీళ్ళ యొక్క విగ్రహాలు అందుకే ప్రతిష్ఠించబడినాయి. సో తప్పకుండా వీళ్ళు దర్శించుకోండి. ఓం నమో పోయిగై అల్వార్ నమో నమ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సో తప్పకుండా దర్శించుకోండి. సో జాగ్రత్తగా వెళ్ళండి. సో నడిచేటప్పుడు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు, కాలినడకను వెళ్ళేటప్పుడు, ఫుట్పాత్ నుంచి వెళ్ళేటప్పుడు, సో అలిపిరి మెట్ల నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా నడుచుకుంటానండి. సో మార్గ మధ్యలో జింకలు కానీ, ఎలుగుబంట్లు కానీ, చిరుతపులు కానీ, ఏనుగులు కానీ అన్నీ తిరుగుతుంటాయి. సో మీరు వెళ్ళేటువంటి టైం బట్టి అది డే టైం అయినా నైట్ టైం అయినా చూసుకుని వెళ్ళండి. సో కర్ర తీసుకొని కోతులు కూడా ఉంటాయి. సో మీ వెంట పడితే జాగ్రత్తగా వెళ్ళండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సో షాప్స్లో ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి, బిస్కెట్స్ ఏం కావాలని ఉంటాయి, బజ్జీస్ అన్నీ ఉంటాయి, చపాతీస్, పూరీస్ అన్ని రకాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది, ఫుడ్కి మీరు భయపడిన అవసరం లేదు. అంటే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో టాయిలెట్స్ ఉంటాయి మన దగ్గర. సో రెస్ట్ తీసుకోవచ్చు. దారి పడిన మీరు రెస్ట్ తీసుకోండి. నిదానంగా వెళ్ళండి. సో ఫాస్ట్గా వెళ్ళద్దు, స్లోగా వెళ్ళండి. సో ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఆల్ హోటల్స్ కూడా ఉంటాయి. సో జాంకాయలు, బత్తాయిలు అన్నీ ఉంటాయి. సో కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. సో ఏ గంటే కొనుక్కొని తింటామండి. ఆకలి వేసినప్పుడు తినండి, దాహం వేసి తాగండి. సో ఇక్కడ ఒక టెంపుల్ వచ్చినట్టుంది, చూద్దాం. సో ఇది ఒక టెంపుల్. ఏ టెంపుల్ చూద్దాం. అది టెంపుల్ పేరు రామానుజర్. సో రామానుజానికి పెట్టుకోండి కనుక పాదాలు. సో తప్పకుండా ప్రతి ఒక్క దారి పడినటువంటి అలిపిరి స్టెప్స్ దగ్గర ప్రతి ఒక్క అల్వార్లు ఉంటాయి. సో శ్రీనివాసుకి, వెంకటేశ్వరునికి ఎటువంటి పద్యాలు సమర్పించారు, అటువంటి యొక్క గొప్ప చరిత్ర కలిగినటువంటి భక్తులు ఉంటారు. అటువంటి భక్తులకు కూడా విగ్రహాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. సో రామానుజాచార్యులు కూడా ఒక గొప్ప మహాభక్తులు. సో తప్పకుండా దర్శించుకోండి. రామానుజాచార్య చూడొచ్చు. సో కనిపించకపోవచ్చు మీకు సరిగా. రామానుజాచార్య. ఓ నమో రామానుజాయ నమః. ఓ నమో నారాయణ నమః. ఓ నమో రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. నమో నమః. సో దిస్ స్టెప్ నెంబర్ చూడొచ్చు. సో బయట స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఇది స్టెప్ నెంబర్ 3260. సో భాష్యకారుల సన్నిధి అంటారు దీన్ని. భాష్యకారుల సన్నిధి. డిస్టెన్స్ టు తిరుమల 2 కిలోమీటర్స్. మనం తిరుమలకి వెళ్ళట్లేదు, తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్నాం. సో ఇది తిరుమలకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ స్టెప్ కౌంట్. సో తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి స్టెప్ కౌంట్ రిటర్న్ వస్తుంది. సో దిస్ చేంజ్, అది మీరు గుర్తుంచుకోండి. అందుకే దీనికి ఇక్కడ భాష్యకారులు అంటారు. అందుకే భాష్యకారుల సన్నిధి అంటారు అది. సో అందుకే రామానుజాచార్యుల దగ్గర ఉంది. సో దండం పెట్టుకోండి, దర్శించుకోండి.
ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కర్పూరం ఇట్లా మొక్కుబడిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తెలియదు వాళ్ళందరూ భక్తులందరూ ఇట్లా మాకు కర్పూరం వెలిగిస్తూ మొక్కుబడి చెల్లించుకుంటారు. సో తప్పకుండా తిరుమల దర్శించుకున్నప్పుడు మీరు ఓం నమో వెంకటేశాయని ఒక భగవన్ నామం పెట్టుకోండి. సో తిరుమలకి వచ్చినప్పుడు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అట్లా స్మరించుకుంటే అలాంటి ఇంకా బాగుంటుంది. సో దారిపూర్ణ కొన్ని గోవింద హరిగోవింద శ్రీనివాస గోవింద ఉంటాయి కదా, అవి కూడా స్మరించుకోవచ్చు. సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో శక్తి వస్తుంది, శక్తిని ఇస్తుంది మనకు. వెంకటేశ్వర శక్తిని ఇస్తాడు. అదేందుకు లేకపోతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే, జై శ్రీకృష్ణ పరమాత్మకి. అలా మీరు ఒక భగవన్ నామం మాత్రం మర్చిపోవద్దు. సో అందుకే మనం సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఎల్లవేళ్ళ మనం భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం ఇలాంటివన్నీ సో పురాణాలు, గ్రంథాలు, ఇతిహాసాలు చదివితేనే బాగుంటుంది, పఠిస్తేనే బాగుంటుంది. ప్లస్ చదవడం కాకుండా అర్థం చేసుకోవడం కాకుండా వాటిని ఆచరించడం, ఇతరులకు తెలియజేయడం అనేది చాలా అత్యద్భుతమైనది, అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. సో తప్పకుండా అందరూ ఆచరించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి, సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి. సో హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు కానీ, హిందూ సనాతన ధర్మాలు కానీ, సో ధర్మో రక్షితే రక్ష, అదేవిధంగా భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. సో ఇది వచ్చేసి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ ఉంటుంది దారిలో. సో గ్లోబల్ హాస్పిటల్ గ్రూప్ వాళ్ళు నిర్వహిస్తారు. ఈ జాయింట్ వెంచర్ ఆఫ్ బై